ఫ్రెండ్స్, చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ బర్డ్ ఫ్లూ రావడం వల్ల చికెన్ తినాలా వద్దా, బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ తింటే ఏమవుతుందో తెలుసుకోవాలనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది. చికెన్ నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన ఫుడ్. చాలా మంది అసలు చికెన్ తినకుండా ఉండలేరు. వారానికి 1-2 సార్లు అయినా ఖచ్చితంగా తింటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు చికెన్ తినడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే చికెన్ మటన్ కంటే తక్కువ రేటుకు లభిస్తుంది. అలాగే ఏ రెస్టారెంట్ లో అయినా చికెన్ తో వండిన వంటకాలు ఈజీగా అందుబాటులో ఉంటాయి. ఇంకో రీజన్ అందరి ఫేవరెట్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. దాని రుచే వేరు. హైదరాబాదీ బిర్యానీ వరల్డ్ ఫేమస్. బాడీ బిల్డింగ్ చేసేవారు తమ బాడీ పెంచడానికి చికెన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే మనం ప్రజెంట్ తింటున్న చికెన్ మన ఆరోగ్యానికి మంచిదేనా? చికెన్ తినడం వల్ల ఎటువంటి ఆరోగ్యపరమైన నష్టాలుంటాయి? ఈ చికెన్ పార్ట్స్ అయితే అస్సలు తినకూడదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆ చికెన్ పార్ట్స్ ఏంటో తెలియకుండా వాటిని మనం రోజు తినేస్తున్నాం. అవేంటో తెలుసుకునే ముందు వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చికెన్ స్కిన్ తినడం అస్సలు మంచిది కాదు. ఇందులో కొవ్వు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే కోడి చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు కోళ్ల ఫామ్ వాళ్ళు లేదా షాప్ వాళ్ళు కోడి తోలుపై కొన్ని కెమికల్స్ కూడా చల్లుతారు. కాబట్టి ఇకపై స్కిన్ తినేటప్పుడు స్కిన్ని అవాయిడ్ చేయండి. కొందరు స్కిన్ తినడానికి అంతగా ఇష్టపడరు, కానీ ఇంకొందరు మాత్రం స్కిన్ని లొట్టలేసుకుని మరీ తినేస్తూ ఉంటారు. అయితే కోడి చర్మంలో హానికరమైన కొవ్వులు టన్నుల కొద్దీ ఉంటాయి. అలాగే ఇందులో పోషక విలువలేమీ ఉండవు. ఈ చికెన్ స్కిన్ పై ఎండ పడదు. నాటుకోడికి ఈ ఫామ్ కోడికి మధ్య ఉన్న తేడా కూడా అదే. ఏదైనా జీవి న్యాచురల్ గా ప్రకృతిలో పెరిగితే దానిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ కోళ్ల ఫారంలలో చికెన్ ని ఎండపడకుండా ఒకే ప్లేస్ లో వందల కోళ్లను కుక్కి అవి 4 అడుగుల దూరం కూడా నడవకుండా పెంచేలా చేస్తారు. చెప్పాలంటే కోడి శరీరంలో ఉపయోగం లేని భాగం ఏదైనా ఉంది అంటే అది దాని చర్మమే. ముఖ్యంగా ఫామ్ కోళ్ల గురించి నేను చెప్పేది. నాటుకోళ్లు తినడం చాలా మంచిది. ఈ చికెన్ చర్మం తినడం వల్ల శరీరంలో అవసరం లేని వేస్ట్ కొవ్వుగా మారి మన బాడీలో నిల్వ ఉంటుంది. దీనివల్ల విపరీతంగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది గుండెపోటు, రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలకు దారి తీయవచ్చు. ఇక మేము ఖచ్చితంగా తింటాం, దానికి ఏదైనా మార్గం ఉందా అంటే ఉప్పు మరియు పసుపు వేసి 2-3 సార్లు బాగా కడిగి వండుకోవచ్చు. కానీ చికెన్ స్కిన్ ని ఎక్కువగా తినకూడదనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చికెన్ స్కిన్ లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తో పాటు సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. వీలైనంత వరకు ఈ చికెన్ స్కిన్ ను అవాయిడ్ చేయడమే బెటర్. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు కోడి చర్మాన్ని అస్సలు తినకూడదు. నెక్, చికెన్ మెడను దాని మీద ఉండే క్రిస్పీ స్కిన్ కారణంగా చాలా మంది దాన్ని ఇష్టంగా తింటారు. అయితే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఈ మెడ భాగంలో లిప్టోడ్స్ ఉంటాయని. అంటే వీటిని తెలుగులో శోషరస గ్రంథులు అంటారు. ఈ శోషరస గ్రంథులు కోడి శరీరం నుండి టాక్సిన్స్ అండ్ బ్యాక్టీరియాను ఫిల్టర్ చేసే రోగ నిరోధక అవయవాలు. అందువల్ల చికెన్ మెడను రెగ్యులర్ గా తింటే మీ బాడీలోకి ఆ టాక్సిన్స్ అధిక మొత్తంలో వెళ్తాయి. కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలంటే చికెన్ మెడలు తినడం ఆపండి, లేదా చాలా తక్కువ మొత్తంలో తినండి. లేదా ఆ మెడ మీద ఉన్న స్కిన్ తీసేసైనా వండుకోవడం చాలా మంచిది. టెయిల్, కోడి మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉన్న భాగాల్లో కోడి తోక భాగం కూడా ఒకటి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంకా కొలెస్ట్రాల్ ఉంటుంది. చికెన్ తోకలో పోషక విలువలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని అధికంగా తీసుకుంటే బరువు పెరగడానికి మరియు ఊబకాయానికి, గుండె సమస్యలకు దారితీస్తుంది. బ్రెస్ట్, చికెన్ బ్రెస్ట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మంచిది. ఇది బరువును కంట్రోల్ చేస్తుంది. కండరాల నిర్మాణానికి కూడా చికెన్ బ్రెస్ట్ చాలా ఉపయోగకరం. అయితే దీన్ని కూడా అమితంగానే తినాలి, ఎందుకంటే చికెన్ శరీరంలో వేడిని కలిగిస్తుంది. అలాగే చికెన్ తొడలు కూడా ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే మార్కెట్లో దొరికే చికెన్ త్వరగా పెరిగేందుకు కొన్ని రకాల ఇంజెక్షన్స్ వాడతారు. అవి ఎక్కువగా తొడభాగంలోనే వేస్తారు. అందుకే వీలైనంత వరకు వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది. కొన్నిసార్లు అయితే ఆ తొడభాగం ఇంజెక్షన్స్ వేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ కి కూడా గురై ఉంటుంది. కాబట్టి కొనుక్కునేటప్పుడు ముందుగానే చూసుకొని కొనుక్కోవాలి. లంగ్స్, ఊపిరితిత్తులు రెస్పిరేటరీ సిస్టంలో ఒక భాగం అయితే ఆ కోడి ఉండే వాతావరణం బట్టి ఆ భాగంలో బ్యాక్టీరియా, పరాన్నజీవులు మరియు టాక్సిన్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కోడి ఊపిరితిత్తులను అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పటికీ కూడా బ్యాక్టీరియాస్ ఇంకా పరాన్నజీవులు మిగిలిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా మంది ఎక్స్పర్ట్స్ తయారీ సమయంలో ఈ భాగాన్ని తొలగించాలని చెప్తూ ఉంటారు. వింగ్స్, చికెన్ వింగ్స్ కి సంబంధించిన మరొక విషయం మీరు తెలుసుకోవాలి.
చికెన్ వింగ్స్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఫ్రై కాకుండా గ్రిల్ చేయడం చాలా మంచిది. అయితే చాలామంది చికెన్ వింగ్స్ని చర్మంతోనే ఎక్కువగా తింటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా తినడం తగ్గించాలి. ఇదంతా నేను రీసెర్చ్ చేసి చెబుతున్నా, నేనేమి ఓన్గా చెప్పడం లేదు. అయితే ఫామ్ చికెన్ ఎక్కువగా తినకూడదు. దీనికన్నా నాటుకోడి తింటే చాలా మంచిది. ఈ నాటుకోళ్ళు సహజ వాతావరణంలో పెరుగుతాయి. దానికి మందులు అవసరం లేదు. పెరగడానికి కూడా ఇంజెక్షన్స్ ఇవ్వరు. నాటుకోళ్లలో ఎముకలు ఎక్కువగా, మాంసం తక్కువగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. అయితే బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ తినొచ్చా అంటే, ఇన్ఫ్లుయెన్జా అనే వైరస్ రావడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుంది. ఇక వైరస్ వచ్చిన చికెన్ అయితే అస్సలు తినకూడదు. దానివల్ల మనకు కూడా వైరస్ వచ్చే అవకాశం ఉంది. కొందరు అంటారు 100 డిగ్రీల వేడిలో ఉడికిస్తే వైరస్ చనిపోతుంది కదా అని. అంటే కొన్ని వైరస్లు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా బ్రతకగలవు. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వైరస్ లేని చికెన్ని తినడం చాలా మంచిది. అయితే చికెన్ తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినకూడదని చెప్తూ ఉంటారు. వాటి గురించి తెలుసుకుందాం. నంబర్ 1, పాలు. చికెన్, మటన్ లేదా చేపలు ఏదైనా నాన్ వెజ్ ఐటెం తిన్న తర్వాత పాలు తాగకూడదు. పాలు జీర్ణమయ్యే ప్రక్రియ చికెన్కు భిన్నంగా ఉంటుంది. పాలు చికెన్ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. చికెన్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది జీర్ణ ప్రక్రియకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్లో ఫుడ్ ఎక్కువ కాలం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పొత్తి కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్స్, శరీరం చెడు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు మరియు పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నెంబర్ 2, కర్డ్. పెరుగు కూడా నాన్ వెజ్ ఫుడ్తో కలిపి తీసుకోకూడదు. చాలామంది చికెన్తో భోజనం చేసిన తర్వాత పెరుగుతో తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక బిర్యానీలో కూడా పెరుగు కలుపుకొని తింటాం. ఇది ఏమాత్రం మంచిది కాదు. అజీర్తి సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్కు దూరంగా ఉండాలి. హనీ. సాధారణంగా చికెన్, మటన్ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. ఇక తేనె కూడా జీర్ణమవడానికి టైం పడుతుంది. అందుకే చికెన్ తిన్న వెంటనే తేనె తీసుకోకూడదు. వీటి రెండింటి కాంబినేషన్ అయితే చాలా డేంజర్. ఫ్రూట్ జ్యూసెస్. చికెన్ తిన్న వెంటనే పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. పళ్ళ రసాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతేకాదు జీర్ణక్రియ మందగిస్తుంది. ఇంకా చెప్పాలంటే టాక్సిన్స్ కూడా విడుదలవుతాయి. అందుకే చికెన్ తిన్న తర్వాత పండ్ల రసాల జోలికి అస్సలు పోకూడదు. ఇది ఫ్రెండ్స్, చికెన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.